కట్లెట్. ప్రోటీన్ కట్లెట్ కోసం కావలసిన పదార్థాలు 5 types of seeds, ప్రోటీన్ పౌడర్, సాల్ట్, అలాగే కొత్తిమీర. సీడ్స్ అన్నిటిని మెత్తగా పౌడర్ చేసేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్ పౌడర్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ అలాగే కొత్తిమీరను కూడా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి. మనకి ఈ మిశ్రమం మెత్తటి పేస్ట్ లా అవ్వక్కర్లేదండి, జస్ట్ చపాతీ ముద్దలా అయితే సరిపోతుంది. వాటర్ కూడా పెద్ద ఎక్కువగా పట్టవు, కొంచెంగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత లైట్గా గీ అప్లై చేసి, నేను చూపిస్తుంటే చాలా లైట్గా సరిపోతుందండి, గీ ఎక్కువగా అవసరం లేదు. ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ముద్ద ఉంది కదా, దాన్ని చిన్న చిన్న చపాతీలాగా నేను చూపిస్తున్న పరిమాణంలో చేసుకుని పెనం మీద పెట్టుకోండి. దీనికి మామూలుగా మనం దోశలు వేసుకునే పెనమైనా పర్వాలేదండి, ఇదే యూజ్ చేయాలని ఏం లేదు. దోశలు చేసుకునే పెనమైనా పర్వాలేదు. నేను ఒకేసారి పిండి మనకి 5 నుంచి 6 పట్టేస్తుంది, ఏం పర్వాలేదు. చిన్న చిన్నవే కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా అలాగా చేతితోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. చిన్న చిన్నవి వేసేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటిని ఎప్పుడు సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. పెద్దగా నెయ్యి కూడా వాడక్కర్లేదు, సిమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలి వీటిని. బాగా పెద్దగా కాలక్కర్లేదండి, ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి సీడ్సే కాబట్టి మరీ ఎక్కువ ఎర్రగా కాల్చక్కర్లేదు. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎమ్మీ ప్రోటీన్ కట్లెట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా, అండ్ చాలా హెల్దీ కూడాను. దీనిని మనం కొబ్బరి చట్నీ లేదా టమాటో చట్నీతో హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు.